ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గౌరిగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. 2026 జనవరి రాశి ఫలాలు తెలుసుకుంటున్నాం. సో సింహ రాశి వారికి ఈ నెలలో ఎలా ఉంటుంది? 2026 ఈ సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది. ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఉంటుంది, ఫైరీ నేచర్ ఎక్కువ ఉంటుంది. సన్ రూలింగ్ ప్లానెట్ అంటున్నారు కదా ఈ సంవత్సరానికి. అది ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కటి ఉంటుంది. ఏమవుతుందంటేనండి, మనలో ఉత్సాహం కొంతవరకు ఉంటే బాగుంటుంది. అంటే ఎవరైతే బాగా వీక్గా ఉన్నారో, డల్గా ఉన్నారో, ఆపర్చునిటీస్లో వీళ్ళకి హై లెవెల్ ఎనర్జీ వచ్చేసి చక్కగా ముందుకెళ్ళిపోయి కొత్త జాబ్, కొత్త ప్రాజెక్టు, కొత్త ఆపర్చునిటీస్ అన్ని చూసుకుంటారు. వెరీ ప్లస్ పాయింట్. ఆల్రెడీ హై లెవెల్ ఎనర్జీ ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. అందుకని సింహరాశి వాళ్ళకి ఈ 2026 హోల్ ఇయర్ కనుక చూసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఇందులో ఈ మంత్ కూడా చాలా విశిష్టత ఉంది. చాలా మందికి ఏమంటారంటే మకర రాశిలోకి సూర్యుడు ఎంటర్ అయినట్టునే సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఈసారి సూర్యుడితో పాటు ఇంకా 3 గ్రహాలు కూడా అదే టైంకి వెళ్తున్నాయండి. ఇది చాలా మందికి ఐడియా ఉండదు, ఓన్లీ ప్రొఫెషనల్స్కి ఐడియా ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఒక ఖచ్చితంగా చేంజెస్ అయితే ఉంటుంది. జనరల్ గా అయితే ఎన్ని మారుతుంటాయి? ఈసారి 3 జనరల్ గా ఏమవుతుందంటే ఒక మంత్ లో 1-2 మారుతూ ఉంటాయి గ్రహాలు. కానీ అవి గ్యాప్ ఉంటుంది, 5-6 days, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ అలా. కానీ అదే డేట్ ఆల్మోస్ట్ అదే డేట్ 13 నుంచి స్టార్ట్ అవుతుంది. 13, 14, 15, 16 సంక్రాంతి, 13వ గ్రహం మారుతుంది, 14, 1, 16, 17 గ్రహాలు మారుతూ ఉన్నాయి. సో అంటే మనం ఆ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకునే టైంలోనే గ్రహాలు మారుతూ ఉన్నాయి అన్నమాట. కానీ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక నూతనమైన ఉత్సాహం ఉంటుంది. చాలా డైనమిక్గా, ఎనర్జెటిక్గా ఉంటుంది. ఖచ్చితంగా అయితే ఉంటుందండి. లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటుంది ప్రతి ఇండివిజువల్ లైఫ్లో. సో అందులో భాగంగా 12 రాసులు చూసుకుంటే దాదాపు ఒక 3-4 రాసులు తప్పగా మిగతా రాసులన్నీ చాలా బాగున్నాయండి. సో అవేంటి మనం ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి ఈ 2026లో జనవరి మంత్లో పెద్ద పండుగలు అన్నీ ఉన్నాయండి. ఫస్ట్ మనకి అందరికీ తెలిసిందే సంక్రాంతి పండుగ, 3 రోజుల ఉత్సవం అనుకోవాలి. ఇంకొకటి 23వ తారీఖు వసంత పంచమి ఉందండి. వసంత పంచమి అనగానే మనకి అక్షరాభ్యాసం ఎక్కువ చేస్తూ ఉంటారు. బాసర్లో కానివ్వండి, ఇంకా లోకల్గా ఉన్న టెంపుల్స్లో కానీ, దూరంగా ఎవరు ఉన్నట్టే ఆ టైంలో దగ్గరగా ఉన్న గుళ్ళలోకి వెళ్ళిపోయేసి అక్షరాభ్యాసం చేసుకుంటారు. ఎవరైనా థర్డ్ ఇయర్ ఇంటిపై అక్షరాభ్యాసం రెడీగా ఉంటే ఇది డేట్ గుర్తుపెట్టుకుంటే వాళ్ళకి చాలా మంచిది, ఇప్పటి నుంచి ప్రికాషన్ చేసుకుంటే. సో ఇలా గొప్ప విశిష్టత కలిగి, అటు ఆస్ట్రాలజికల్గా, ఇటు ఆధ్యాత్మికంగా, ఇటు మనం ఏమంటారు పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ జనవరి 2026లో 12 రాసుల వరకు ఎలా ఉందో చూద్దాం. సో సింహరాశి వారికి మరి జనవరి మంత్ అంతా ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. సింహరాశి కనుక చూసుకుంటే జనవరి మంత్ ఒక శుభ సూచకమైన మంత్. ఈ సింహరాశి వాళ్ళకి అలానే ఉంటుంది. ఇనీషియల్గా స్లోగా స్టార్ట్ అవుతుంది, నార్మల్గా ఉంటుంది. పండగ తర్వాత చాలా ఉత్సాహంగా ఉంటారు వీళ్ళు. చాలా ఫ్యాబులస్గా ఉంటుంది. ఒక బెస్ట్ మంత్ అని మనం అనుకోవచ్చు. ఆల్మోస్ట్ సంక్రాంతి నుంచి నెక్స్ట్ శివరాత్రి వరకు కూడా వీళ్ళు చాలా ఫ్యాబులస్గా ఉంటుంది. అంటే అప్పటి నుంచి వీళ్ళకి స్టార్ట్. ఇది మనకు ఒక శుభ సూచకం ఇస్తుంది. వీళ్ళకి జనరల్గా వీళ్ళకి అష్టమ శనితో ఉన్నా కానీ మిగతా గ్రహాల యొక్క కాంబినేషన్ వీళ్ళు చక్కగా ముందుకెళ్ళే అవకాశం చాలా ఉంటుందండి. నక్షత్రాలు చూసుకుంటే మఖ 1, 2, 3, 4 పాదాలు, పొబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటారు. పేరు బలం చూసుకుంటే మా, మీ, ము, మేమో, టాటి, టూటే అన్న లెటర్స్ అంతా ఇందులో ఉంటారు. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 4 గ్రహాలు ఒకేసారి మారుతున్నాయండి. అవి కూడా సంక్రాంతి పండగ టైంలో మారటంతో వీళ్ళకి ఎలా ఉంటుంది? వీళ్ళకి ఫస్ట్ ఒక సింపుల్గా ఉంటుందండి. ధనం అయితే పెద్ద నష్టపోదు. చిన్న మానసికంగా టెన్షన్లు ఉంటాయి కానండి, అవి దే కెన్ మేనేజ్. రెండోది కొంచెం పుత్రుల విషయంలో బాగా యాక్టివ్గా ఉంటుంది. వీళ్ళ పిల్లలకి గ్రేడ్స్ అవన్నీ రావటము, అకాడమిక్స్లో పెర్ఫార్మెన్స్ అంతా చేస్తూ ఉంటారు. ఇది మనం ఏమనుకోవచ్చు అంటే ఫస్ట్ 15 days అనుకోవచ్చు. ఎప్పుడైతే సంక్రాంతి దాటిపోయిందో ఇప్పుడు వీళ్ళకి అదృష్టం పట్టుకుంటుందండి. పండగ వీళ్ళకి అదృష్టం. నేను ఒక సపరేట్ వీడియో కూడా చేయబోతున్నాను, సంక్రాంతికి అదృష్టం తెచ్చిపోతున్న రాసులు ఏంటనేది. అందులో ఫస్ట్ వీళ్ళదే ఉంది. సో ఇందులో ఈ సూర్యుడి వల్ల, కుజుని వల్ల, బుధుని వల్ల, ఈ 3 గ్రహాల వల్ల విపరీతమైన రాజయోగం పడుతుంది. శుక్రుడి విషయంలో కొంచెం ట్రబుల్స్ వస్తాయి, కానీ వాటిని మేనేజ్ చేసుకుంటారు. ఎలా అంటే శత్రునాశాంత. ఈ టైంలో ఎవరైనా వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నా ధనం విషయంలో, ఇంకొక విషయంలో వాళ్ళంతా వీళ్ళ దగ్గర నుంచి దూరంగా పారిపోతారు. సంపదలు వస్తుంది. విజయవంతంగా ఉండే మంత్ అంతా ఇది. అయితే లేడీస్ ద్వారా, ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్ ద్వారా అనుకోని విధంగా ఆటంకాలు వస్తాయి. బట్ అవి వీళ్ళు సక్సెస్ఫుల్గా దాటుకుని ముందుకెళ్ళిపోతారు. మనం ఫస్ట్ సూర్యుడు కనుక చూసుకుంటే ఫస్ట్ 15 daysలో బుద్ధి చాంచల్యం, ఓకే, ధన వ్యయం అని చెప్తుంటారు. విపరీతంగా ధనం ఖర్చు అవుతుంది.
రకరకాల ప్లానింగ్లు చేస్తుంటారు. ఈ ప్లానింగ్ అంటారు, నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళే కొత్త ప్లాన్ ఫ్రెష్గా తీసుకొస్తుంటారు, మళ్ళీ ఇంకో ప్లాన్ తీసుకొస్తుంటారు. ఈ ట్రిప్కి వెళ్దాం అంటారు, టికెట్లు బుక్ చేసినప్పుడు మళ్ళీ మూడిపోతుంది, అసలు వద్దనుకోండి. ఇలా లాట్ ఆఫ్ మెంటల్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ పండగ తర్వాత చాలా స్ట్రాంగ్గా ఉంటారు వీళ్ళు. మైండ్ చాలా ఫోకస్డ్గా ఉంటుంది. కార్య సాధనం దేహారోగ్యం యత్న కార్య సాధనం. ఏదైనా కనుక ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా సాధించుకుంటారు. తర్వాత ఆరోగ్యం బాగుంటుంది, సంతోషంగా ఉంటారు. సో శత్రువుల పైన ఎడిది ఆధిక్యత ఉంటుంది, చాలా బాగుంటుంది. సేమ్ అలానే కుజుడు కూడాను ఫస్ట్ 15 days కాలాతిక్రమణ భోజనం దురితం కర్మలాభత్యం. టయానికి భోజనం చేయరు, ఏదైనా పని చేస్తే అందులో లాభం రాదు వీళ్ళకి. కానీ ఓవరాల్గా విపరీతమైన ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఫస్ట్ పండగ మంది సహజంగా అది అందరికీ ఉంటుంది, వీళ్ళకి ఉంటుంది. వీళ్ళకి కొంచెం ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ కుజుడు వీళ్ళకి 6వ ఇంట్లో ఎంటర్ అవటంతో అగైన్ శత్రునాశాంతః అని చెప్తారు. బంధుమిత్రులతో కలిసి ఉంటారు, ఫుడ్ చక్కగా తింటూ ఉంటారు, ధనలాభం ఉంటుంది, కార్య సాధనం ఉంటుంది, అన్నదమ్ములతో చక్కగా కలిసి ఉంటారు. ఓవరాల్గా వీళ్ళకి కావాల్సిన పని ఏ విధంగానే సాధించుకుంటారు. సో ఎటు చూసినా వీళ్ళకి విజయం. అవునండి. తర్వాత వీళ్ళకి నెక్స్ట్ ఇంకొక గ్రహం మనం చూసుకున్నాం అనుకోండి, శుక్రుడు. ఫస్ట్ 15 days శుక్రుడు వీళ్ళకి విపరీతమైన యోగ్యతను ఇస్తున్నాడు. ఈ టైంలో షాపింగ్ చేసుకుంటారు, లేడీస్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ అంతా చక్కగా ఉంటారు. తర్వాత భోగవంతంగా ఉంటారు, కార్లు కొనుక్కోవచ్చు, జ్యువెలరీ. అఫ్ కోర్స్ బంగారం రేట్ ఎక్కువ ఉంది, బట్ స్టిల్ వాళ్ళ మైండ్లో అదంతా ఉంటుంది తీసుకుందామని. తర్వాత శుక్రుడు మాత్రం మనస్పర్ధను తీసుకొస్తాడు, పర్టికులర్గా భార్యాభర్తల మధ్య, లేదంటే ప్రేమికుల మధ్య. సో లేడీస్ జెంట్స్ మధ్య కొంచెం గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఇది ఒకటే తప్ప మిగతా విషయం ఏమి లేదండి. నెక్స్ట్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ బుధుడు అండి. బుధుడు వీళ్ళకి హోల్ మంత్ అంతా బాగున్నారు. అందులోనూ సంక్రాంతి తర్వాత ట్రాన్సాక్షన్ చాలా ఫాస్ట్గా అవుతాయి వీళ్ళకి. అప్పటిదాకా ఏదైనా స్టాగ్నేటెడ్గా ఉంటే పనులన్నీ టకటక అన్ని ముందుకెళ్ళిపోతూ ఉంటాయి. ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి ధనప్రాప్తి, జయము, బంధనం అన్ని విషయాలు చాలా చక్కగా బాగుందని మనం చెప్పుకోవచ్చు. సో సింహరాశి వారికి అన్ని విధాలుగా కూడా బాగుంది, స్పెషల్ గా పండగ తర్వాత. నక్షత్రాల ప్రకారం నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి మఖ, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని. ఇందులో ధనప్రాప్తి ప్రతి ఒక్కరికి ఉంది, ఏ పని చేసినా కలిసి వస్తుంది నక్షత్రం ప్రకారం కూడాను. అయితే కొంచెం ఒక్కొక్క నక్షత్రం కొంచెం డిఫరెన్స్ ఉందండి. ఇందులో చూసుకుంటే మఖా నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభం, ప్రమోషన్ వస్తుంది. పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొనే వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ స్థితిలో ఉంటారు, అని బంధనం అంటారు. నెక్స్ట్ చూసుకుంటాం అనుకోండి, కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంది మిగతా 3 నక్షత్రాలకు కూడాను. అది కూడాను శుక్రుని వల్ల ఎండ్లో వస్తుంది, ఎండ్లో వచ్చే అవకాశం. 21st నుంచి 31st ఈ మధ్యలో ఒక 10 days లో శుక్రుని వల్ల, ఎందుకంటే శుక్రుడి వల్ల కొంచెం మనసుగా ఆందోళన, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంది. బట్ చూసుకున్నాం అనుకోండి, పర్సంటేజ్ వైజ్ ఓవరాల్గా 80%. ఈ మధ్య కాలంలో, ఎందుకంటే ఈ రాశి వాళ్ళు నాకు క్లయింట్స్ కూడా పర్సనల్గా చాలా మంది ఫోన్లు చేస్తుంటారు, మెసేజ్లు చేస్తూ ఉంటారు. లాస్ట్ 5-6 years నుంచి కంటిన్యూస్గా నా దగ్గర ఉన్న ట్రావెల్ చేసిన వాళ్ళు మెసేజ్లు పెడుతుంటారు. కాబట్టి రియల్ టైంలో ఏమవుతుందో ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు క్లయింట్లు వస్తుంటారు. బట్ నాకు తెలిసినందుకు లాస్ట్ 5-6 monthsలో బెస్ట్ మంత్ అయితే జనవరి మంత్. ఈ సంవత్సరం అంతా వాళ్ళకి అలానే ఉండాలని చెప్పేసి మనం దేవుని కూడా కోరుకున్నామండి. సో ఈ సంవత్సరం అంతా అలాగే ఉండాలంటే వీళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటించాలి? ఫస్ట్ రెమెడీ అండి, మనం ఇయర్లీ ఫలితాల్లో కూడా చెప్పుకున్నాము. శనికి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి శనికి తైలాభిషేకం, శని పిప్పలాద స్తోత్రం, శని పాశుపత అభిషేకము, శనికి అధిష్టాన దేవత దక్షిణ కాళీ అమ్మవారి యొక్క జపం చేయించాలి. ఇవి వీళ్ళు చేయించలేరు, వాళ్ళ దగ్గరలో ఉన్న టెంపుల్ కానీ బ్రాహ్మణ సంఘాల దగ్గరికి వెళ్ళిపోతే చక్కగా పురోహితం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేపిస్తారు. అది ఆ ఫెసిలిటీ లేని వాళ్ళు మనకు కాల్ చేసి మనం హెల్ప్ చేయొచ్చు. కొంతమంది ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఉన్నాయి, ఎక్కువ నాకు ఎన్ఆర్ఐ క్లయింట్స్ వస్తారు. కొంతమంది చేస్తుంటారు పార్వతీపురం, విశాఖపట్నం, అక్కడ ఎందుకమ్మా లోకల్లో ఉంటారు, వెళ్ళండి చక్కగా. నిన్న కూడా ఎవరో చేశారు బాపట్ల నుంచి, అంటే మేము హైదరాబాద్ వస్తామండి, హైదరాబాద్ వచ్చి అంతే ఎందుకమ్మా లోకల్ అన్నీ చేయించుకోండి, గ్రహ జపాలు ప్రతి చోట చేసేస్తారు. ఇన్ కేస్ కొన్ని మా దగ్గర స్పెషలైట్గా ఉంటాయి, అక్కడ వరకు రండి, టైం అంతా వేస్ట్ కదా నేను చెప్తూ ఉంటాను అనమాట. బట్ ఎవరికైతే ఆపర్చునిటీ లేదో, కొంతమంది కూడా వాళ్ళు దొరకరు, ఇక్కడ బంధువులు ఉన్నారు, మేము వస్తాం అనుకున్న వాళ్ళు ఇక్కడ చేస్తే మనం హెల్ప్ చేసుకోవచ్చు. వీటితో పాటు కాకుండా వీళ్ళకి అన్ని గ్రహాలు బాగున్నాయి కాబట్టి శుక్రుడికి సంబంధించిన వ్యవహారాల్లో శుక్రవారం చక్కగా వీళ్ళు లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తే ధనలక్ష్మి బాగా కలిసింది. లక్ష్మీనారాయణ పూజ చేయడం చాలా ఉత్తమం వీళ్ళకి. లక్ష్మీనారాయణ పూజ కనుక వీళ్ళు కనుక శుక్రవారం లేదంటే శనివారం కనుక చేస్తే విశేషమైన ధన ప్రాప్తి వస్తుంది. ఇవి కాకుండా హెల్త్ కొంచెం బాగా సీరియస్గా ఉందనుకున్న వాళ్ళకి వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం కానీ విశేష హోమం కానీ ఉంటుందండి. ఈ రాశి వాళ్ళకి బిజినెస్ పీపుల్ కానివ్వండి,
లేదంటే పొలిటీషియన్స్, కొంచెం బిజినెస్ లైన్లో ఉండి ఈ టైంలో ప్రాఫిట్స్ బాగా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బిజినెస్లో టర్న్ ఓవర్ బాగా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ రాశితో పాటు కొంతమంది ఇంట్లో ఇంకా వేరే శని పీడితులైన రాశులు ఉంటే అవి ఏమనుకుంటాం మనం, ధనుసు రాశి, మీన రాశి, మకర రాశి, తర్వాత మేషరాశి, కుంభరాశి వాళ్ళు ఈ ఇంట్లో ఇలా భార్య కానీ లేదంటే పిల్లలు ఎవరికొని ఉంటే ప్రాబ్లమ్స్ అధికమయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకు కూడా ఒకసారి జాతకం చూపించుకొని ఏం చేస్తే ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే కొంచెం బెటర్మెంట్ ఉంటుందో అవి ఫాలో అవ్వాలంటారు. పర్టికులర్ భార్యాభర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళ మధ్య అన్యోన్యత పెరగటానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, విశ్వావసు గంధర్వరాజ హోమం, విశేష హోమం ఉంటుందండి. అంటే బాగా అక్యూట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అది చేస్తూ ఉంటాం. అలా ఇవన్నీ చేసుకుంటే చక్కగా ఉంటారండి. సో ఇవి కాకుండా వీళ్ళు ఆధ్యాత్మిక చెందటం ఉండటం చాలా ఇంపార్టెంట్. రెండోది వీళ్ళకి కలిసి వస్తుంది కానీ ఫాస్ట్గా ఉంటే కుదరదు. ఇది హోల్ ఇయర్ రెమెడీ. అంటే మనం గ్రహాలు ఎలా ఉన్నా గ్రహాలకు అనుగుణంగా మన డే టు డే లైఫ్ కూడా ఉండాలి. అందుకని సూర్య నమస్కారాలు చేసుకుంటూ మెడిటేషన్ చేస్తూ బేసికల్గా వీళ్ళకి ఏంటంటే పేషెన్సే ఉండాలి. వీళ్ళకి ఎలా అంటేనండి స్టడీ అండ్ ఇంప్రూవ్మెంట్, గ్రోత్ స్లోగా ఉండాలి, స్టడీగా ఎఫర్ట్స్ పెట్టాలి, లాస్ట్లో రివార్డ్స్ వస్తుంది. వీళ్ళు హడావుడి పడేసి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ టైప్ వాళ్ళ నీళ్ళని చూసుకొని అయ్యి వాళ్ళు ఎలా పోతున్నారు వీళ్ళు ఎలా పోతున్నారు అంటే కొంచెం వీళ్ళకి శని ప్రభావం ఉంది కాబట్టి స్లోగా ఉంటారు. సో మొత్తం మీద సింహరాశి వారికి కిక్ స్టార్టే అనుకోవచ్చు. జనవరి మంత్ నుంచి కొత్త సంవత్సరం అంతా బాగుంది అంటున్నారు. రెమెడీస్ కూడా సూచించారు. తదనుగుణంగా ఫాలో అవుతే కనుక ఇయర్ అంతా మీ సొంతం. ఖచ్చితంగా. ధన్యవాదాలండి. శుభమండి.